దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మెనోనైట్ కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఒక ముఖ్యమైన అంశం మీద కొంత సమయం నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత కొన్ని ప్రధానమైన అంశాల మీద నేను కొన్ని క్వశ్చన్స్ మన కాన్ఫరెన్స్లో ఉన్న పెద్దలు వాళ్ళకు నేను రేజ్ చేయాలనుకుంటున్నాను. కాన్ఫరెన్స్లో కలిసి పనిచేద్దాము, పురాతన వైభవం మళ్ళీ చేద్దామని రకరకాల మాటలు అంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అడ్రస్ చేస్తున్నాను. ఒక చిన్న ప్రజెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ దెన్ విల్ కమ్ టు ద మెయిన్ ఇష్యూస్. జాగ్రత్తగా గమనించండి. నేను షేర్ చేసుకుంటాను కపుల్ ఆఫ్ టైం, తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద వస్తున్నది కదా. ఇక్కడ చాలా మందికి కూడా కొంతమంది అఫెన్సివ్ అనిపించింది. కొంతమంది ఏమో చాలా మంది అసలు ఇది కరెక్ట్ పని చేస్తున్నాం, ఇది అసలు ఎక్స్పోజ్ చేయాల్సిన టైం ఇది. కాన్ఫరెన్స్ లో వేషధారణ, దేవుని సేవకులు అని చెప్పుకొని వీళ్ళు చేసే వేషధారణని ఎక్స్పోజ్ చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు కదా అని పర్సనల్ గా చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ నేను వాడిన పదం ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను బాస్టర్డైజ్డ్ అనే వర్డ్ అన్పార్లమెంటరీ అనిపించినా కూడా ఇది చాలా అరుదుగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఇంగ్లీష్లో ఏమున్నదంటే, బాస్టర్డైజ్డ్ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ బాస్టర్డైజ్డ్ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ నో లాంగర్ రిప్రజెంట్స్ ద వాల్యూస్ అండ్ క్వాలిటీస్ దట్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు రిప్రజెంట్. ఏ ఆలోచనతోటి, ఏ ఆశయంతో ఒక పరిస్థితి, ఒక ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేయగలిగినామో దాని పద్ధతిని, దాని పరిస్థితులకి భిన్నంగా దాన్ని వాడుకున్నప్పుడు ఈ పదం వాడతారు అన్నమాట. దీని పర్యాయ పదాలు తీసుకున్నప్పుడు కరప్షన్ అని వస్తుంది అన్నమాట. కరప్షన్లో హైయెస్ట్ ఆర్డర్ బాస్టర్డైజేషన్ ఉంటుంది. మన కాన్ఫరెన్స్లో ఇప్పుడు ఒక కొత్త జీసీఎఫ్ కమిటీ వేద్దామని కల్వరకొండ మీద వీళ్ళు కలిసి చేసింది కదా, అది ఈ బాస్టర్డైజేషన్కు కరెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను ఈ పదం వాడాల్సి వచ్చింది. దేవుని సేవకులు ఒక్కొక్కరు 20-30 ఏళ్ళ నుంచి సేవలు ఉన్నారు. బైబిల్ కాలేజీలో టీచ్ చేసిండ్రు, బైబిల్ కాలేజీలో పని చేస్తున్నారు ఒక్కొక్కరు. వీళ్ళందరూ స్వతహాగా కాన్ఫరెన్స్లో కానీ చర్చెస్లో కానీ వీళ్ళ పొజిషన్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇప్పుడున్న పాస్టర్స్ కానీ, పాస్టర్స్ పిల్లలు కానీ, లేకపోతే వీళ్ళకున్న సంఘాలలో వీళ్ళకున్న యాక్సెసిబిలిటీని బట్టి కూడా వీళ్ళు చాలా మంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. సంఘాలు అయితే అసలు మనం సేవకుని తీసుకున్నామంటే, సేవకుడు ఇంట్లో వాడని పుట్టి నుంచి మొదలు పెట్టుకుంటే బ్యాప్టిజం ఇచ్చినప్పుడు, 10th అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, ఉద్యోగం వచ్చిన, పెళ్ళైనా, చనిపోయినా, థ్యాంక్స్ గివింగ్, ప్రతిదానికి సేవకుడితోటి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు సేవకులందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే, ఆల్మోస్ట్ మన రిఫర్మేషన్ కంటే ముందల పోప్ల జమానా ఉండేది అప్పుడు. సో పోపు అంత అధికారంలో ఉండేది, మిగతా వాళ్ళందరూ ఎట్లయితే అట్లా వినాలి, మిగతా వాళ్ళందరూ దే హ్యావ్ టు జస్ట్ ఫాలో అన్నట్టు అదే ట్రెండ్ మళ్ళీ తీసుకురావడానికి పోయింది అనమాట. బాస్టర్డైజ్ అంటే ఇదన్నమాట. పుల్పిట్ అంటే ఓన్లీ ఫిజికల్ చర్చిలో ఉన్న ప్లేస్ అనే కాదు, సేవకులుగా వీళ్ళకున్న అధికారం కానీ, వీళ్ళకున్న ప్రివిలేజ్ ఉన్నది కదా, ద ప్రివిలేజ్ ఆఫ్ ఎ పాస్టర్, వీటిని దుర్వినియోగం చేసుకోవడానికి హైయెస్ట్ లెవెల్లో వీళ్ళు వాడింది. దీని తగ్గట్టు కొంతమంది చర్చెస్లో కూడా ఇప్పుడు విలేజ్ పాస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చర్చెస్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా పాస్టర్స్ని తప్పకుండా మీటింగ్లకు రావాలని, తర్వాత వీళ్ళకున్న యాక్సెస్ తోటి ఎంతైనా మా గురువు గారు కదా అని చెప్తే పోకుంటే బాగుంటుందని. కొంతమంది బైబిల్ కాలేజీల ప్రిన్సిపల్ రేపు మా కొడుకు చదువుతుండు, లేకపోతే నాకు మార్కులు తక్కువ రావాలని. సో ఇట్లా బ్లాక్మెయిల్ చేసేది, ఆత్మ సంబంధమైన బ్లాక్మెయిల్ చేసేది బాస్టర్డైజేషన్ అంటారు. అది వీళ్ళు చేసింది అనమాట. ఐఎమ్ పాయింటింగ్ దిస్ టు రెవరెండ్ మెనో జోయల్ అండ్ ఐపి ఆశీర్వాదం, ఇద్దరు మెయిన్. ఎందుకంటే తర్వాత మిగతా వాళ్ళందరూ ఉన్నారు, థియాలజియన్స్ ఉన్నారు. వీళ్ళ స్ట్రాటజీ కూడా ఇంకొకటి ఎట్లున్నదంటే, ఎక్కడ కూడా వీళ్ళు ఓపెన్గా బయటికి రారు, ఎవరిని తప్పు అనరు, తర్వాత వీళ్ళు ఇది రైట్ అని చెప్పరు గట్టిగా. వీళ్ళ స్టాండ్ అట్లా ఉంటుంది అన్నమాట. ఒక టీం తయారు చేసింది ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో, బార్కింగ్ డాగ్స్ గ్రూప్ అనమాట అది. ఎవరేమన్నా చేస్తే వీళ్ళు గొడవ చేయడం కానీ, పెద్ద అరవడం కానీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని ఫ్రంట్ లైన్లో పెట్టేసి వాళ్ళతోటి ఎవరు ఎదురు మాట్లాడకుండా వాళ్ళతోటి కంట్రోల్ చేస్తూ ఉంటారు. వెనుక వీళ్ళు సైలెంట్గా వాళ్ళు ఏం తెలియనట్టు పెద్ద మనుషుల్లాగా ఉంటారు. సో ఎవరైనా ఛాలెంజ్ చేద్దామని వచ్చినప్పుడు ఈ టీంని ముందుకు పంపిస్తారు అన్నమాట. ఈ టీం తోటి వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు టైటస్ రాజేందర్ కానీ ఇంకా ఉన్న ఈ రోగ్ గ్యాంగ్ అంతా ఏం చేస్తారంటే,
కాన్ఫరెన్స్లో ఇట్లా ఎక్కడైనా వీళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. నీకు జవాబు చెప్పడానికి మనం ఏమైనా చేద్దామంటే ఒక ప్లాట్ఫామ్ ఉండదు, ఇట్లా గుట్టల మీద చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రాపర్ మీటింగ్ పెట్టి అసలు ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్ఫరెన్స్ని మనం రీకాన్స్టిట్యూట్ చేయాలి. సుజ్ఞాన వారణాలు టీం ఇంతకాలం కొట్లాడి ఆఖరికి కోర్టు 2 పద్ధతులు కరెక్ట్ కాదని చెప్పింది. ప్రాపర్గా ఎలక్టెడ్ బాడీని తయారు చేయాలంటే మనం ఏ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుదాం అనే ఒక బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ని వీళ్ళు జవాబు చెప్పరు అన్నమాట. ఇట్లా చెప్పకపోవడమే వీళ్ళు చేసిన మిస్టేక్. ఇట్లా చేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కాన్ఫరెన్స్లో పెద్ద మనుషుల్లాగా చెల్లామని కావాలి. సో ఎవరైనా అపోజ్ చేస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా పోతుంది. సో వీళ్ళు ఇది చేయకముందు ఫస్ట్ ఫామ్ చేసింది ఏంటంటే, ఇంకొక స్లైడ్ చూపిస్తాను మీకు. కమిటీ ఆఫ్ ఎవాంజలిజం అని ఒక పేషెంట్. ఐ వుడ్ లైక్ టు షో దిస్. ఇంటరిమ్ కమిటీ ఆఫ్ ఎవాంజలిజం అని వేసింది స్క్రీన్ మీద. ఇంటరిమ్ బోర్డ్ ఆఫ్ ఎవాంజలిజం అని కరోనా తర్వాత వేసింది. ఐకామ్ తోటి కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఐకామ్ వల్ల కూడా వాళ్ళు ఏది చెప్పినా అదే నడుస్తూ ఉంటుంది. ఇంకెవరైనా చేస్తే కూడా ఇప్పుడు ఇట్లా రిబెల్ టీం ఒకటి ఉన్నది అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు, కానీ వీళ్ళు ప్రాపర్టీ ప్రొటెక్షన్లో వీళ్ళ రోల్ ఏంది అసలు ఎక్కడ చెప్పరు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐపీఆర్స్లో అతను డైరెక్ట్ ఏ భూమి అమ్మినా దానికి సైన్ పెట్టుకుంటామండి. మిననైట్ కాన్ఫరెన్స్లో ప్రాపర్టీస్ విషయంలో మీ రోల్ ఏంది, మీరు అసలు మీరు ఏం స్టాండ్ తీసుకుంటారంటే ఎవరు ముందుకు రావాలి. ఇప్పుడు మేనేజర్ కూడా డాక్టర్ ఆర్నాల్డ్ ఉన్నప్పుడు ఆయనే ట్రెజరర్ ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొత్తం లోన్కు పోయింది. కాన్ఫరెన్స్ అంతా కూడా మార్టిగేజ్ చేసినప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే కోర్టుకు పోయి మనం కోర్టుకు ప్రజెంట్ చేద్దామంటే నేను ట్రెజరర్గా ఉన్న నేను ప్రస్తుతము, కానీ ట్రెజరర్గా ఉన్నప్పుడు ₹1 కూడా రాలేదు అని ఒక అఫిడవిట్ కోర్టుకి వేసేసి మన ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు గవర్నింగ్ కౌన్సిల్కి ట్రెజరర్ అంటే మేనేజర్. మళ్ళీ నేను సేవకుని కోర్టుకు పోవడం మంచిది కాదు, చర్చెస్ యాక్సెప్ట్ చేయరాదు అని చెప్పేసి మళ్ళీ పక్కకు వచ్చేస్తారు. మరి అటువంటి వాడు ఇప్పుడు మళ్ళీ జీసీకి వైస్ ప్రెసిడెంట్గా పోయి ఏం చేద్దామని చూస్తున్నారు. మరి అసలు గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్నప్పుడు ఏ రోల్ ప్లే చేయాలి, ఎట్లా చేయాలి, అసలు ఏ స్టాండ్ తీసుకోవాలనేది ఏమన్నా మోరల్ స్టాండర్డ్స్ ఉండాలి కదా. వీళ్ళు ఫస్ట్ దేవుని సన్నిధిలో ఐపీ ఆశీర్వాదం కానీ మేనేజర్ కానీ దేవునికి ద్రోహం చేసిండ్రు. ఆ కాన్ఫరెన్స్ నష్టం చేసే దాంట్లో మేము సైన్ చేసినాము. తప్పుడు ఆర్నాడు చేసిన అక్రమాలలో మేము పాల్గొన్నాం. మేము తప్పైందని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒకవేళ యేసుప్రభువుని నమ్మి బైబిల్ ఫాలో అయ్యే బిలీవర్ అవ్వడానికి ఉంటే తర్వాత కాన్ఫరెన్స్ ముందర ఒప్పుకోవాలి. మేము చేసిన పద్ధతి తప్పు, ఇప్పటి నుంచి కరెక్ట్ ఉంటున్నామని చెప్పండి. మీరు పెద్ద మనుషుల్లాగా మీరు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. అదన్నీ చేసేలేదు, అంతేం కానట్టే ఉండి మళ్ళీ ఇంకేదో ఉద్ధరిస్తున్నట్టు వచ్చి కాన్ఫరెన్స్లో ఇంకా మేమే తప్పు చేస్తున్నట్టు మాట్లాడాలి. ఇట్లా రోగ్ టీం ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏది పడుతుంది అంటూ ఉంటారు. దానికి జవాబు చెప్తారు, కొట్లాట మొదలవుతాం. ఇప్పుడు మీటింగ్లకు రావాలంటే మీటింగ్లు బెటర్. వీళ్ళు ఆ మీటింగ్లో గొడవ చేయాలి. గొడవ చేసినప్పుడు ఏదన్నా ఫ్రిక్షన్ కావాలి. దీంట్లో ఎక్స్పర్ట్ ఉన్నాడు అన్నమాట టైటస్ రాజేందర్ అని. మీటింగ్లో గొడవ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు ఏదని చెప్పాను. మళ్ళీ ఎంబడి ఈ పెద్ద మనుషులు వెనుక కూర్చొని చూసినా వాళ్ళు సరిగా ఒకరికొకరు సరిగా ఉండలేదు, కొట్టుకుంటున్నారు, అంత మంచిగా మెయింటైన్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి బ్లేమ్ చేయొచ్చు. అట్ట సరే అని సైలెంట్గా ఉన్నామంటే సైలెంట్గా ఉంటే ఇంకో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. చూసినావా నోరు మూసుకొని కూర్చున్నారు, వీళ్ళకి ఏం లేదు, లేకపోతే ఏదో నిజంగానే తప్పు చేసిందేమో అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఇంకా కవర్ చేస్తారు. ఇట్లా కాన్ఫరెన్స్ అంతా కూడా అక్రమమైన పనులు చేసుకుంటే వీళ్ళు మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు దీనికి వచ్చే వరకు నేను అందుకని డైరెక్ట్ ఇప్పుడు టార్గెట్ చేద్దాం, అసలు ఎవరు ఈ కథ అని చూద్దామంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఎవాంజలిజం చేసి మొత్తం సేవకులను పెట్టింది. ఇక అసలు ప్రొటెస్టెంట్ మూవ్మెంట్కు అగేన్స్ట్ అన్నమాట. అసలు బేసికల్లీ ఫండమెంటల్ మెనోనైట్ వాళ్ళు ఇంకా ప్రొటెస్టెంట్లో ఇంకా బెటర్ స్టేజ్లో ఉండాల్సిన మేనేజర్ గారు అడ్వైజర్గా ఉన్నాడు. ఆ దాంట్లోకి వచ్చే వరకే ఆ మధుకర్ని పెట్టింది. మధుకర్ వచ్చి ఇప్పుడు సర్చ్ కమిటీ అని వేసిందంటే వీళ్ళందరూ కలిసి 12 మంది కాన్ఫరెన్స్లో ఎవరెవరు మంచోళ్ళు వీళ్ళు తెలివిగా వీళ్ళు చూస్ చేసుకుంటారంట. మెనోనైట్ కాన్స్టిట్యూషన్ అవసరం లేదు. సో ఇట్లా చేసి మ్యానిపులేటివ్గా పోతుంటే దీన్ని అపోజ్ చేస్తానికి వచ్చినప్పుడు కొంతమంది అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని అన్నాడు కానీ వెంబడేసుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా కలిసి సోషల్ మీడియాలో అడ్హాక్ కమిటీ మీద చేస్తూ ఉంటారు. అడ్హాక్ కమిటీ మీద కూడా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అది ఒక్కొక్కటి పాయింట్ బై పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చేయడానికి వేరే ఇంకా సపరేట్ వీడియో రిలీజ్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కరప్షన్ ఏంటంటే
ఫిజికల్గా కాకుండా మోరల్గా కాకుండా స్పిరిచువల్ కరప్షన్ నడుస్తుంది మన కాన్ఫరెన్స్. అందుకనే ఇంత బరి తెగించి అరే ఇది కాన్స్టిట్యూషన్లో ఈ ప్రకారం చేయాలి అయితే ఎందుకు చేస్తలేరు అని చెప్తే మొండికేసి అట్నే చేసుకుంటా కమిటీలు చేసుకుంటా. జీకే రూపస్కి తెలియదా, లేకపోతే ఐపీఎస్ తెలియదా, మెనోజోల్కి తెలియదా? ఇంగ్లీష్ రాకుంటే చదువుకోవచ్చు, వేరే చదివించుకోండి. ఇప్పుడు చూడండి, జస్ట్ లుక్ ఎట్ దిస్ డాక్యుమెంట్, ఇంత ఓపెన్. అసలు డాక్టర్ ఆర్నాల్డ్ చేసిన కాన్స్టిట్యూషన్ తప్పది. ఆ తప్పుడు కాన్స్టిట్యూషన్ లో కూడా వీళ్ళు క్లాస్ చూడండి, ఇది ఎంత అబ్సర్డ్ గా ఉన్నదంటే, స్క్రీన్ మీద పెట్టుకుంటాను. బైలాస్ లో ఇది పేజ్ నెంబర్ 4. ఈ కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ కాలేదు, ఇల్లీగల్ కాన్స్టిట్యూషన్. 34, 37 ఫీల్డ్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఉన్న 10 ఫీల్డ్ల ఎలక్షన్సే ప్రాపర్ గా పెట్టలేకపోతుంది, ఏం సరిగా లేదు. అయినా వీళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ కరెక్ట్ అని చెప్పి వీళ్ళు సంతకం చేసిన దీంట్లో ఉన్నది చూడండి, సిఆర్సి లేదు ఇక్కడ. ఇది వీళ్ళ బైలాస్ లా పేజ్ నెంబర్ 4లో ఉంది. క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, గవర్నింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ క్వాలిఫికేషన్స్ రాస్తుంది చూడండి. నంబర్ 4 చూడండి, ఎంత క్లియర్గా ఉంది. సబార్డినేట్స్ వర్కింగ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అండర్ ద గవర్నింగ్ కౌన్సిల్ are not eligible, but they shall become eligible after retirement from their respective institutions under the governing council. ఈ ఇన్స్టిట్యూషన్స్ లోనే, గవర్నింగ్ కౌన్సిల్ ఇన్స్టిట్యూషన్స్ లోనే బైబిల్ కాలేజ్ ఒకటి ఉంటుంది. సో అందులో పనిచేసే వాళ్ళు ఒకటి గవర్నింగ్ కౌన్సిల్లో కావడానికి వీలు లేదని పెట్టింది. ఊర్లకి వెళ్ళి పాస్టర్లు అని చెప్పి వీళ్ళ కింద పనిచేసేటోళ్ళు, వీళ్ళ స్టూడెంట్స్ ఎవరిని అందరు సేవకులందరిని పట్టుకొచ్చి కొండ మీద కూర్చోబెట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేపిస్తారు. ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? మంచిగా సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడి ఇవన్నీ చేసుకుంటూ పోయింది. కొంతమందిని ఏమో భయపెడతారు, కాకుంటే మీకు పైసలు ఇచ్చేది కట్ చేస్తామని చెప్పేసి కొంతమందిని పట్టుకొస్తారు. కొంతమందికి ఏమో నెలకి ఇంత పైసలు ఇస్తామని చెప్తారు. బైబిల్ కాలేజ్ సరిగ్గా నడపడానికి పైసలు ఏమైనా ఉదికి అనుకుంటే మళ్ళీ పాస్టర్లకు పైసలు ఇవ్వడానికి ఎడుకలు వస్తుంది. చర్చిలో టైట్ ఇచ్చిన పైసలన్నీ తీసుకొని సేవకులకు సపోర్ట్ చేయాలని చెప్పినప్పుడు చర్చ్ పైసలు ఇచ్చి ఉంటే వీళ్ళు దీనికి వాడుతూ ఉన్నారు. వాడుకుంటే ఈ పాస్టర్లతోటి ఇంకా వాట్సాప్ గ్రూప్లలో పోస్టింగ్ చేయించుకుంటే వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ సేవకులను తిరుగుతుంది కదా అన్నమాట. అసలు ఫౌండేషన్ బైబిల్ ప్రిన్సిపల్సే ఫాలో చేయడానికి వీళ్ళకి వీలవుతుంది. ఇప్పుడు ఐపీ ఆశీర్వాదం డిస్క్వాలిఫై అవుతాడు. అసలు ఎట్లా ఈ పనికిమాలిన కాన్స్టిట్యూషన్ తోడైనా కూడా తప్పు రాస్తుంది దీంట్లో. హౌ కెన్ ఎనీబడి వర్కింగ్ అండర్ ఏ బోర్డ్ కెన్ రియల్లీ బికమ్ ద మాస్టర్ ఆఫ్ దట్ బోర్డ్? ఇవన్నీ పట్టించుకోకుండా ఏది పడుతుంది చేసి అందరు చేతులు ఎత్తి రాసి ఉందంటే వీళ్ళ మీద చేయడం. అండ్ వీళ్ళ డైరెక్ట్ ప్రతి ప్రాపర్టీ అమ్మేదంటే ముందుంటారు. లేకపోతే స్టాండ్ తీసుకోమంటే తీసుకోలేరు. వీళ్ళ స్టాండ్ ఏంటంటే ఏం సపోర్ట్ చేయాలి. ఒక అఫిడవిట్ ఇవ్వడానికి చేత కాదు, కోర్టులు నేను ఇట్లా ఉన్నప్పుడు పైసలే కట్టలేదు, అసలు నాకు రాలేదు, నేను ట్రెజరర్గా ఉంటాను చెప్పి కుదరదు. అటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళీ కాన్ఫరెన్స్ ఉద్ధరించడానికి నిలబడతారు. బైబిల్ కాలేజ్ ఎవరికి అకౌంటబిలిటీ ఉంటుంది అంటే ఎవరికి లేదు. ఇప్పుడు జీసీకి అకౌంటబిలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు జీసీ ప్రెసిడెంట్ ఐపీ ఆశీర్వాదము, బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఐపీ ఆశీర్వాదం కాబట్టి ఆయన లెక్క చెప్పుకుంటాడు అనమాట. వచ్చిన వానికి అన్నం పెట్టి పంపిస్తాడు, తినిపోవాలన్నమాట. అది ఇప్పుడు నడిచేది కాన్ఫరెన్స్. అసలు మైనారిటీ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఫాలో కావాలంటే సపరేట్ దేవుడు చూసుకుంటాడు, ఎవరు రైటో దేవునికి తెలుసు అని మన పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటారు. దేవుని సన్నిధిలో గడిపి 18 నెలలు గడిపి తయారు చేసిన కాన్స్టిట్యూషన్. ఇదంతా పక్క పెట్టేసి ఇప్పుడు ఎవడో సోషల్ మీడియాలో రాసుకుంటా ఎట్లా పడితే అట్లా మీటింగ్ కండక్ట్ చేసి ఎలక్షన్లు పెట్టుకుంటారా? ఎట్లా ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయడానికి చేతన అవుతుంది మీకు? అసలు ఉన్న అడహ కమిటీ కష్టపడి అటెండ్ చేసుకుంటే ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రాపర్గా జీసీ ఫామ్ చేద్దామంటే ఒక్కడు ముందుకు రావడం వల్ల దీనికి మళ్ళీ ఇంకో పనికి మన స్ట్రాటజీ ఒకటి పెట్టుకున్నాం. ఏమన్నంటే గోల చేసి గ్యాంగ్ ఒకటి తయారు చేసిండ్రు, వాళ్ళతోటి అది రాపిస్తూ ఉంటారు, లేకపోతే ఏమైనా అంటూ ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బాస్టర్డైజేషన్ అనేది దీన్ని అంటారు అన్నమాట. దేవుని సేవకులని మిమ్మల్ని ఏమంటలేరు కదా అని పులిపిట్ మీద అంటే అడ్వాంటేజ్ అయితే తీసుకుంటున్నారు. మీకున్న సర్కిల్ అందరూ పిలిచి కూర్చోబెట్టి చేస్తే అందరు తమాషా చూసుకుంటారు కూర్చోవాలి. అసలు వాక్య ప్రకారం మీరు ఇంతకుముందు బతికింది కరెక్ట్ కాదు. దేవుని సన్నిధిలో కాన్ఫిడెన్స్ మీద ఒప్పుకొని వాట్ వీ హ్యావ్ డన్ అర్లియర్ ఈజ్ రాంగ్, వీఆర్ గోయింగ్ టు సెట్ థింగ్స్ రైట్, ప్రాపర్గా ఉంటున్నాం అని చెప్పి లీడర్షిప్ తీసుకోండి. ఎవరు వద్దంటుంది? అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఎప్పటిలా ఏం కానంటే వచ్చేసి మళ్ళీ ఉంటారు. ఎవడో కొంచెం ఇంత ఉంటారు, 44 గుట్ట కింద పోయి
మేము సారీ అట్లా చేయొద్దు, ఇప్పటి నుంచి మారుతున్నాం అని చెప్తే అవుతుందా? అసలు కన్ఫెషన్ బేసిక్ క్రిస్టియన్ వే ఆఫ్ కన్ఫెషన్ పాటించరు మీరు, సేవకులు ఏమవుతారు అసలు? మళ్ళీ నీతులు చెప్పుకుంటూ తిరుగుతుంది చర్చెస్లో. కాన్ఫరెన్స్ స్పిరిచువల్ గా మోరల్ గా ఇంత దరిద్ర స్థాయి వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లీడర్షిప్. అంత ధైర్యం లేదు, మేము చేసింది తప్పు, ఇంతకుముందు ఇది రైట్ చేద్దాం, మనం అందరం కూర్చున్నాం, మీటింగ్ రారు, పిలిస్తే రారు, మీ మీటింగ్ కండక్ట్ చేసేది మన పెద్ద మనుషులు కాన్ఫరెన్స్ లో. బైబిల్ కాలేజ్ ఎంత కుళ్ళిపోయిందో దాని మీద సపరేట్ వీడియో రిలీజ్ చేసి తప్పకుండా అవుతుంది. ఇంకా వెరీ సూన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ విత్ స్టాటిస్టిక్స్. మొత్తం 10 ఏళ్ళ నుంచి తీస్తాం. ఇది అయినాక ఇప్పుడు కోర్టు హాలిడే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బైబిల్ కాలేజ్ కూడా సెనెట్ ఆఫ్ సిరంపూర్ని పార్టీ చేసి ఖచ్చితంగా కేసుల సెనెట్ని కలిపేసి వీ విల్ సీ హౌ బైబిల్ కాలేజ్ అడ్మినిస్టర్. కాన్ఫరెన్స్లో ఒళ్ళు దగ్గర ఉంచుకొని చక్కగా పనిచేసేటోళ్ళే కావాలి. ఇట్లా లాలూచిపడి ఎవరికి అడ్వాంటేజ్ వాడు చూసుకొని టీంలు తయారు చేసుకొని మెజారిటీ ఎక్కువ ఉంటే మాదే నడుస్తుంది అనుకుంటే కుదరదు. ఎవ్రీబడి ప్రతి సంఘం కానీ ప్రతి ఒక్కరు కూడా మెనోనైట్ కాన్ఫెషన్ ప్రకారం ఉండాలి. మెనోనైట్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఉండేటట్టయితేనే మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఉండాలి. సొంత పెట్టుకుంటే మీరు పోయి ఏదైనా మినిస్ట్రీ స్టార్ట్ చేసుకొని నడిపించుకోండి, అది ఎవరు ఏం ఆ ప్రాబ్లం ఉండదు. కాన్ఫరెన్స్ ప్రకారం పోవాలంటే వీ హ్యావ్ టు గో బై ద కాన్స్టిట్యూషన్. ఇట్లా డీవియేట్ అయ్యే కదా మన దేశం అడుక్కదైన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద ఇంత ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాం? మనకున్న బేసిక్ కాన్స్టిట్యూషన్నే మారుద్దామని చూస్తున్నారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నడిపిద్దామని చూస్తున్నారు వేరే ఐడియాలజీతో. మనం మెనోనైట్ కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో నడిపిద్దాము. ఒకవేళ మనం అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు, కానీ మనం అందరం ఒక దాని కిందకి రావాలంటే ఒక్కటి సపోర్ట్ చేయడం కన్వీనియంట్ ఉన్న వాళ్ళందరూ కూర్చొని పెట్టి ప్రజాస్వామ్యం మాదికి ఎక్కువ మంది ఉందని ఈడియాటిక్ థింకింగ్ పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు తిరుగుతా ఉన్నారు. దట్ విల్ నాట్ బి టాలరేటెడ్. మెనోనైట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కాకుండా ఎవడు గవర్నమెంట్ కౌన్సిల్ ఫామ్ చేస్తాడో మేము చూస్తాం. ఖచ్చితంగా చేయాలి, అట్లా చేసిందే అవుతుంది. అంతవరకు అడాక్ కమిటీ ఉంటుంది. అడాక్ కమిటీలో కొంతమంది దేవుని భయం లేకుండా, ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా పక్కకు పోయి ఏది పడుతుంది రాసుకుంటూ పోతుంది. మొత్తం అడాక్ కమిటీలో ఏమేమి చెప్తుంది యాజ్ ఎ సెక్రటరీ అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంది. పనికి మన సోషల్ మీడియాలో డిస్కస్ చేసే సబ్జెక్ట్స్ కావు. కమిటీలో కూర్చున్నప్పుడు నోరు తెరిచి ఒక మాట మాట్లాడి చేతగాలంటే ఇప్పుడు పోయి ఏది పడుతుంది రాసుకుంటే తిరుగుతా ఉంది. దేవుని కోసం నిర్ణయించుకుని దేవుని కోసం చేద్దామనే కమిట్మెంట్ ఉండాలి. ఫస్ట్ కమిటీలో ఉండేటువంటి ఆ కమిట్మెంట్ లేకుండా రాసుకుంటూ తిరుగుతా ఉంది. కాబట్టి నేను కాన్ఫరెన్స్లో చెప్తున్నా, సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ తోటి రాకుండా ఉత్తరాన్ని రాసిన గాలి మాటలు రాసిన వాళ్ళందరూ దే ఆర్ యూజ్లెస్ ఫెలోస్ అని డిక్లేర్ చేసేసుకోండి. టైంపాస్కి చదవండి, కానీ ప్రతిదానికి ఎవిడెన్స్ తోటి ఉన్నది. అంత సిస్టమేటిక్గా చేస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద బ్యాంకులు ఒక్కొక్కరు ముగ్గురు సీనియర్ అడ్వకేట్లు వచ్చినా అడాక్ కమిటీ ఇల్లీగల్ అని ఎవరు చెప్పనీకి చేతనవుతుంది. ఈ డైరెక్షన్స్ అని ఎట్లా వస్తున్నాయి, ప్రాపర్టీస్ ఎట్లా ప్రొటెక్ట్ అవుతుంది? 6 సంవత్సరాల నుంచి ఉత్తగా ఏం చేయకుండా కూర్చున్నాయని ఈడియట్ ఒకటి మాట్లాడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ దేవుని సేవకులు అని ఎవరెవరు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి. ఐఎమ్ టాకింగ్ టు బోత్ ఆఫ్ దీస్ పీపుల్. వీళ్ళ కింద ఉన్న వాళ్ళందరి టీంని కూడా చెప్తున్నాను. రెస్పాన్సిబుల్గా మన కాన్ఫరెన్స్ మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేసుకోవాలి. అందరం మారాలి, అందరూ సరిగా. ఒక 40 ఏళ్ళ నుంచి ఎట్లా పడితే ఎవరిని ఇష్టమైనట్టు వాడు ఉండి కాన్ఫరెన్స్ ఏమవుతుంది కానీ అని ఎవరిని అడ్వాంటేజ్ వాడు తీసుకోబట్టి కాన్ఫరెన్స్ పరిస్థితి వచ్చింది. మళ్ళీ స్వీట్గా మాట్లాడాలంటే చేసినేమో ఇటువంటి బుద్ధి లేని పనులు, మళ్ళీ వీళ్ళకి ఏం కాకుండా మళ్ళీ పెద్దగా మాట్లాడడం, మంచి ఇట్లా మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలి? కాన్ఫరెన్స్ లెట్ us కమ్ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్ అండ్ డూ సంథింగ్ గుడ్ అబౌట్ దిస్. అంటే దేవునికి మహిమ కలుగుతలేదు, ప్రతి సంఘం కుళ్ళిపోతున్నాయని తెలుస్తలేదు మీకు? ఇది పబ్లిక్ గా చెప్పేది, వేరే ముందర మాట్లాడదు. ఇది మన ఎవ్రీ కాన్ఫరెన్స్, ఎవ్రీబడి ఇన్ కాన్ఫరెన్స్ నోస్. మిషనరీల నుంచి డైరెక్ట్ చూసిన తరం అంతా ఉంటేనే ఇట్లా ఉన్నది. పోయినాక నెక్స్ట్ తరం ఏముంటుంది అసలు? ఒక విజన్ లేదు, ఉన్నదాన్ని నడిపించుకుంటూ పోతా ఉంటే ఎవరి అడ్వాంటేజ్ వాడు తీసుకుంటా ఉంటాం. అందుకని లెట్ us సిట్ టుగెదర్ అండ్ ప్రాపర్గా చేద్దామంటే మీ ఉన్న పద్ధతి తప్పున్నది, మళ్ళీ దీన్ని పక్కకు పెట్టేసి షార్ట్ కట్లో పోదాం అనుకుని వీళ్ళు ఏం చేయలేరులే, మా దగ్గర ఎంతమంది పాస్టర్ నుండి పిలిస్తే గుంపు వస్తారు కదా అని కూర్చుంటుంటారు. అది చెప్పినా కదా, రిఫర్మేషన్కు మళ్ళీ వెనకకు పోయి మళ్ళీ పోపుల జమానాలు తీసుకుపోదామని చూస్తారు కాన్ఫరెన్స్. దట్ విల్ నెవర్ హ్యాపెన్. అందుకే నిలదీస్తాం ప్రతి ఒక్కరిని, జవాబు చెప్పాలి, వీళ్ళకి జవాబు చెప్పాలి, ముందుకు రావాలి. ఐపీ ఆశీర్వాదం 6 నాళ్ళ కింద కూర్చొని 10 ఏళ్ళ నుంచి నువ్వు బైబిల్ కాలేజీలో
ఎంతమంది మెనోనైట్స్ కి సపోర్ట్ అయింది, ఎంతమంది నాన్ మెనోనైట్స్ వచ్చింది, ఆ స్టాటిస్టిక్స్ అన్ని తీసి ముందర పెడతాం. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఎవరెవరు ఎట్టెట్టున్నారు అందరు తీస్తారు. కాన్ఫరెన్స్ లో ఏం అకౌంటబిలిటీ లేకుండా కాలేజీకి సపరేట్గా ఎవరికి సంబంధం లేనట్టు నడిపించుకుంటూ పోతారు. ఇందులో డాక్టర్ ఆర్నాల్డ్ కింద పనిచేసి అదే దేవుని సేవ అని చెప్పుకుంటూ తిరిగిండ్రు. ఇప్పుడేమో వచ్చి మళ్ళీ సొంత కాన్ఫరెన్స్ ఉద్ధరిస్తారని పెట్టి ఐకామ్ ఏదో రాస్తే అవన్నీ సోషల్ మీడియాలో తిప్పుకుంటూ ఐకామ్ అథారిటీ ఏదో కాన్ఫరెన్స్ నడుపుతున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఐకామ్ వాళ్ళకి తెలిసింది, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కాగితాలు. రేపు ఇక్కడ నుంచి నోటీస్ ఐకామ్ కూడా పోయినప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా అసలే అర్థం సిచ్యువేషన్. ఈ స్టేజ్ దాకా రాకుండానే కూర్చొని మాట్లాడుకొని కాన్ఫరెన్స్ ఒకటి చేద్దామంటే మండికేసి దేవుని సేవకులం అని చెప్పుకొని బుద్ధి లేని పనులు చేసుకుంటే తిరుగుతుంది పెద్దలు. అందుకే దిస్ హ్యాస్ టు బి టేకన్ లీగల్గా పోతాయి. నెక్స్ట్ స్టెప్ చూడండి ఎట్లా పోతుంది. కాన్ఫరెన్స్ని మెనోనైట్ కాన్స్టిట్యూషన్ని ఫాలో కాకుండా సొంత ఎవరెవరు పోయినా వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టాల్సి వస్తుంది, నిలబెడుతుంది. ఇప్పటికైనా అందరం కలిసి ఇప్పుడు చేసిన ఇంతకుముందు ఉన్న పాత అంతా కూడా రాంగ్ అని చెప్పేసి మనం సరి చేసుకొని మనం అందరం ఒకటై పని చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అడ్హాక్ కమిటీ అంతవరకు సస్టైన్ చేస్తుంది. అడ్హాక్ కమిటీని పక్కకు పెట్టిన తీసినాము, కొంతమంది మహబూబ్నగర్లో కూడా కూర్చొని చెట్ల కింద పెద్దలు మేము డిసైడ్ చేసినాము గంధం పాస్ అక్క పర్ఫామ్ చేయకుండా ఈడియాటిక్ టాక్ అంతా కుదరదు. అసలు ఏం చేసినా అడ్హాక్ కమిటీ ఫామ్ దానికి కారణం ఏంది, అసలు ప్రాపర్టీ ప్రొటెక్షన్లో ఫస్ట్ పోయి మదురై నుంచి తెచ్చుకొని ఏ విధంగా చేసినాము, ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీస్ చేయడానికి ఎవడు ముందు వచ్చిండు, ఇవన్నీ పనికిమాల మాటలు చెప్పుకుంటూ తిరిగట్టు ఉన్నాడు. ఆయనకు అన్ని సరిగా జవాబులు అన్ని చెప్తా విత్ ఎవిడెన్స్ చెప్తూ ఉండదు. కానీ దేవుని పని నిర్లక్ష్యం చేసి 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పటికైనా సరి చేద్దామంటే బుద్ధి లేకుండా మళ్ళీ అదే పాత పద్ధతిని పోతా ఉంటే ఖండించడం కాదు, వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ద లీగల్ క్లైమాక్స్. ఎట్లా పోతుందో చూపిస్తుంది. ఇక్కడ దేవుని సేవకులను నేను వదిలిపెట్టేది చక్కగా ఉండాలి, పని చేయాలి, అందరం కలిసి చేయాలి. మీ పెద్దరికం మేము రెస్పెక్ట్ చేయాలని ఈ ఆశతోటే ఉన్నాం, కానీ ఇటువంటివి చేసుకుంటూ పోతే కుదరదు. కాబట్టి దిస్ బాస్టర్డైజేషన్ ఈజ్ ద రైట్ వర్డ్ ఫర్ ఆల్ ద పాస్టర్స్ హూ ఆర్ మిస్యూజింగ్ ద పుల్పిట్ ఆర్ ద స్టేటస్ ఆఫ్ దేర్ ప్రివిలేజ్ యాజ్ ఎ పాస్టర్. మీకున్న చనువు, మీకున్న యాక్సెసిబిలిటీ, మీకున్న అన్నిటిని బట్టి ఇట్లా మిస్యూజ్ చేస్తామంటే దాన్ని అంటారు. 3:2 రేషియోలో ఉండాలి. సేవకులు 3 ఉంటారు, 2 లే లీడర్స్ ఉండాలి. ఒక అడ్వైజరీ బోర్డు లాగా ఉంటుంది. ఈ దేవుడే పెట్టుకున్నాడు ఆలోచన సభ ఉండాలని, ఆయన పెట్టుకుని 24 పెద్దలను పెట్టుకుని దేవునికి చెప్పాల్సిన అవసరం ఏమి. ఒక ఆర్గనైజేషన్ సిస్టమే పెట్టిండు బైబిల్లో దేవుడు. రేపు పరలోకంలో కూడా ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు, మనం అది ఫాలో అవుదాం. ఒకటి మీకు ఎవడు అవసరం లేదా? ఈ సర్చ్ కమిటీ అని ఎవడెవడు ఉన్నాడు సర్చ్ కమిటీలో? అసలు మధుకరు, జేవియరు, రాస్ మీరందరూ కలిసి కాన్ఫరెన్స్ ఎవడెవడు పర్ఫెక్ట్ ఉన్నాడు, ఎవడెవడు యోగ్యుడో డిసైడ్ చేస్తారు. దానికి అడ్వైజర్ మేనేజ్ చేయాలి. మీరందరూ అధిక తెలివి ఎక్కువ ఇప్పుడు ఐపీ ఆశీర్వాదాన్ని మీరు ఈజీగా నామినేట్ చేసి పెడతారా? దిస్ ఈజ్ నాట్ నాన్ సెన్స్. వాట్ ఈజ్ నాన్ సెన్స్? వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు టాస్క్ అన్నమాట. అంత ఈజీ వదిలిపెట్టేది ఉండదు. రేపు ఇప్పుడు కేసెస్ కూడా ఫైల్ చేసిన వీళ్ళందరి మీద, అది నెక్స్ట్ కోర్ట్స్ ఓపెన్ అయినాక వీల్ టేక్ దట్ లీగల్ కోర్స్. ఇప్పటికైనా బుద్ధి ఉండి కాన్ఫరెన్స్ సరి చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కమ్ అవుట్, ఓపెన్లీ సే దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ వీ హ్యావ్ డన్ రాంగ్, ఇప్పటి నుంచి సరి చేసుకున్నామని అనుకున్నప్పుడు సరిగా అవుతుంది. అంతవరకు దేర్ ఇస్ నో ఛాన్స్ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ కమ్యూనికేషన్, ద వే ఆఫ్ ద కమ్యూనికేషన్. తప్పకుండా మళ్ళీ మనం అందరం వీళ్ళందరి కాళ్ళు కడిగి మళ్ళీ వీళ్ళని పెద్దలా గౌరవించే అంత అవసరం ఉన్నది. ఆ పొజిషన్కి వెనుకకి ఏం బాగుంటుంది. కానీ సరి చేయకుండా ఇటు నేను నడిపించుకుంటూ పోదామంటే కుదరదు. ఏ చర్చ అయినా కూడా కాన్ఫరెన్స్ ఉన్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ కొన్ని ఇంపార్టెంట్ మేము డిసిషన్స్ అవన్నీ కూడా తీసి ఒక 9 పాయింట్స్ ఉన్నాయి వేరు దిస్ కాన్ఫరెన్స్ షుడ్ కమ్ టుగెదర్ అని. అది సరి చేద్దామని కూర్చొని అందరికి ఇండివిజువల్ పంపించినాము. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బెటర్ చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఐడియాస్ ఉంటే ఇన్కార్పొరేట్ చేసి మనం ఉన్నది ఇప్పుడు దగ్గర ఐకామలకు రాష్ట్రంలో పెట్టిన దగ్గర 2,000 కోట్ల కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. మనం అందరం కలిసి దాన్ని బెటర్ చేయడానికి అవకాశం చూడాలి. డాక్టర్ ఆర్నాల్డ్ ఫ్యామిలీ వాళ్ళతో వచ్చిన నష్టాన్ని మళ్ళీ బెటర్ చేయాలంటే అందరూ కలిసి చేయాలంటే ఎట్లా కలుస్తారు? ఏ బేసిస్లో కలుగుతాం? ఇట్లా ఎవడు పడతాడు కూర్చొని ఎవరికి వాడికి ఇష్టం ఉండదని పెట్టుకొని కమిటీలు వేసుకుంటా పోతే ఎట్లయితుంది? రేపు ఆర్నాల్డ్ వాళ్ళే ఒక కేసు వేస్తారు, వేసి ఇది ఇల్లీగల్ కమిటీ. ఇప్పుడు నేను వేస్తున్నది వేరే వాళ్ళు కూడా వేయచ్చు కదా, లేకపోతే బ్యాంకర్స్ వేయచ్చు,
లేకపోతే ఆ సాయిరెడ్డి బిడ్డర్స్ వాళ్ళు ఒక కేసు చేసి ఈ కమిటీ ఇస్తుందే ఇంకో కమిటీ ఫామ్ అయింది. అసలు ఏ కమిటీ అక్కడ ఉండదు, ఈ సొసైటీలో ఇట్నే కమిటీ వేసుకుంటా పోతారంటే ఏం చెప్తారు? అదే అడ్హాక్ కమిటీ అయితే వీ హ్యావ్ ఫాలోడ్ ద రెగ్యులేషన్స్, ఈ పరిస్థితులలో చేసినాము అని చెప్పగలరు. మీరేం చెప్తారు? ఒక కాగితం పెట్టి రాయగలుగుతారు అసలు? ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉన్నది ఆ కేసు. ఆర్నర్ సుజ్ఞానం కేసుని అప్పీల్కి వచ్చి హైకోర్టులో నడుస్తుంది. సో పెండెన్సీ ఆఫ్ ద కేసు ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఎట్లా పెడతారు? ఎలక్షన్స్ సంబంధించిన కేసు నడుస్తుంది హైకోర్టులో, మీరు కొత్త ఎలక్షన్స్ పెట్టుకొని అది జీసీ అని రాసిన శిలాపాలకాల మీద రాసుకుని పోతుంటారు. ఎంత ఈడియాటిక్ పని చేస్తుంది అసలు, మాకు తెలియదు అవన్నీ. అందుకని అడ్హాక్ కమిటీ అని అంటున్నాం. గవర్నింగ్ కౌన్సిల్ అడ్హాక్ కమిటీ అని పెట్టుకుని కమిటీ లాగానే పనిచేస్తున్నాం. మళ్ళీ ఎలక్షన్స్ పెట్టలేదు, 6 ఏళ్ళ నుంచి ఉన్న ఈడియట్ లీగల్ నాలెడ్జ్ లేని ఈడియట్స్ అందరు కలిసి సోషల్ మీడియాలో రాసుకుంటే జరుగుతుంది. ఎలక్షన్స్ అనే పాయింట్ రాకూడదు అసలు, ఆ వర్డే కరెక్ట్ కాదు. ఇది కాన్స్టిట్యూట్ చేసినాము కాన్ఫిడెన్స్ కాపాడడానికి. సరే కాపాడతలేరంటే నీ ప్లేస్లో ఇంకోటి వస్తాడు, లేకపోతే నువ్వు ఏమన్నా కాంప్రమైజ్ అయ్యి ఆలోచించబడుతున్నావు అంటే, లేదా నువ్వు పని చేస్తలేవు సరిగా అంటే దానికి ఇంకోని తీసుకొని మనం పని చేసుకుంటూ పోవాలి. ప్రెసిడెంట్ ఎవరు ఎస్ జోసెఫ్ ఉన్నప్పుడు ఆయన ఎట్లా తీసినంటే ఇవన్నీ ఫాలో అయ్యాయి. 30 days 15 days నోటీస్ ఇచ్చినాం, 1 month ముందు నోటీస్ ఇచ్చి జనరల్ బాడీ కాల్ఫర్ చేసినాం స్పెషల్గా. మళ్ళీ ఇవన్నీ తెలియదా? కేటీ బెంజమిన్ కానీ టైటస్ రాజేందర్ కానీ ఈడియట్స్ లాగా ఏది పడితే అది సోషల్ మీడియాలో వేసుకుంటూ పోతా ఉన్నారు. ఆ పేపర్లన్నీ ఇప్పుడు కమిటీలో పేపర్లు తెచ్చి సోషల్ మీడియాలో వేసుకుంటారు. ఎవడన్నా కౌంటర్ చేస్తాము, ఎక్స్పోజ్ చేసి అలా గలీజ్ అయిపోతారు. చాలా మెటిక్యులస్గా దేవుని పని అని శ్రద్ధతోటి చేస్తున్నాం కాబట్టి జాగ్రత్త ఓపికతో చేస్తున్నాం. ఎట్లా పడితే రాసుకుంటూ పోతుంది. ఎవడో నిన్న మొన్న తలతో తోటి అంత రాపించుకుంటా కామెంట్ చేసుకుంటూ తిరుగుతా ఉన్నాం. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్, వీ నో వెరీ మచ్. దేవుని భయంతో క్రమం పరచడానికి వీలైనంత ఆర్గనైజ్డ్గా పోనికి ట్రై చేస్తాం. కూర్చొని ఏదైనా ఈ సిస్టమ్ ఉంటే ఇట్లా చేద్దామంటే 4 మాటలు చెప్ప చేత కానప్పుడు బయట పోయి మాకు తెలియదు ఆయనని అంత చేస్తాడు అని. ఈ కమిటీలో ప్రతి ఒక్కటి అజెండాలో పెట్టి డిసైడ్ చేస్తున్నాం. అజెండాలో పెట్టింది కూడా 1 week నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇస్తున్నాం. అన్ని రికార్డ్స్ ఉంటాయి. మరి ఎవరు సపోర్ట్ చేయకుండా మూసుకొని కూర్చుంటారు. తర్వాత ఇప్పుడు పని అయినాకనేమో లాగా అంటారు. ఈ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ కూడా ఏది పడితే అది చెప్పుకుంటూ పోతాం సోషల్ మీడియా. అండ్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, సోషల్ మీడియాలో వితౌట్ ఎవిడెన్స్ ఇవ్వడం చేసిందంటే దే ఆర్ రోగ్స్. రోగ్స్ అనే ఎందుకు యూజ్ చేస్తుందంటే, రోగ్స్ అంటేనే ఒక ప్రిన్సిపల్స్ లేకుండా పద్ధతి లేకుండా బతికేటప్పుడు రోగ్స్ అంటే. చాలా ఈజీగా సోషల్ మీడియాలో టైప్ చేయించుడు ఎవరితో వాడితో చేయించి ఇస్తా పోతున్నారు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అస్ ఇన్ ఎనీ వే. అండ్ ఐఎమ్ టెలింగ్ అగైన్, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏం చేయాలో కాదు, మేనేజర్ కానీ థియాలజియన్స్ ఎవరైనా కానీ, ఇఫ్ దిస్ ఈస్ టు బి కంటిన్యూడ్ we are going to take legal action, very severe legal action. మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి, మేమేం తీసుకుంటారో తీసుకుంటాం, చూద్దాం. దేవుని భయం లేదు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, మినిమేట్ కాన్స్టిట్యూషన్ అంటే వాల్యూ లేకుండా ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ పోయేటోళ్ళకు, మీలాంటి బుద్ధిహీనులకు ఇండియన్ పీనల్ కోడ్ పనికొస్తుందని మేము కోర్టుకు పోవాల్సి వస్తుంది. మీరు చేయబట్టి పోతున్నాం, మళ్ళీ మేము ఏదో సేవకుల మీద కోర్టుకు పోతున్నాం అనే మాట అనాల్సిన అవసరం లేదు. ఈ వీడియో అంతా కూడా కొంచెం అగ్రెసివ్గానే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు చేసే పనులు ఎట్టున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికైనా దేవుని సన్నిధిలో ఇంతకాలం ఎవరెవరు ఏం సేవ చేసారో రేపు దేవునికి తెలుస్తుంది మిమ్మల్ని, కానీ ఓపెన్గా తెలిసిపోతుంది. మీరు వేసే ఆపర్చునిస్టిక్ యాక్టివిటీస్ బంద్ చేసేసి మినిమేట్ కాన్స్టిట్యూషన్ పర్ఫెక్ట్లీ ప్రొవైడెడ్ ఉన్నది. అందుకనే ట్రైనింగ్ చేసుకోవాలి, అన్ని ప్రాపర్గా ఎవరెవరు ఎట్లా చేయాలి, ఎవరు రోల్ ప్లే ఎట్లుండాలి అవన్నీ డిఫైన్ చేసుకుని దాని ప్రకారం ఎవరి పనులు చేసుకుంటూ పోతుంటే దేవుని పనులు జరుగుతాయి. ఎవరికి కావాల్సిన ఎవరి ఆపర్చునిటీ వాడు తీసుకొని, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడు వచ్చి సెంటర్ స్టేజ్లో కూర్చుంటే ఎట్లయితే కాన్ఫిడెన్స్. సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్. అండ్ ఆఫ్టర్ దిస్ వెకేషన్ ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాక దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బిఫోర్ దట్ నేను ఈ సత్యస్థాపన అని ఇంకా 2-3 సిరీస్ బైబిల్ కాలేజ్ అసలు ఫ్యాక్ట్ ఇస్తాను. తర్వాత ఐకామోల్ కూడా మీటింగ్ సబ్మిట్ అయిపోయినాక ఐకామోల్ కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ లెటర్ అండ్ విత్ ఆల్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఐకామోల్ ఎట్లా రియాక్ట్ అవుతుందో దాన్ని మేము సపరేట్గా హ్యాండిల్ చేయడానికి ఉన్నది. ఇఫ్ రిక్వైర్డ్ వీల్ ఆల్సో టేక్ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ విల్ సెండ్ ఏ query to ICOM also as to how they are approving these companies. సో ఇవన్నీ జరుగుతాయి తప్పకుండా, అంత ఈజీగా వదిలిపెట్టేది లేదు. 10-15 ఏళ్ళ నుంచి ఉరుకులాడి ప్రాపర్టీస్ అన్ని ప్రొటెక్ట్ చేస్తుంటే వెనక కూర్చొని అప్పుడు ఏం చేస్తాడు అనే ఈడియట్స్ అనేది ఏ ప్రాపర్టీస్ ఎవరెవరు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంతా మొత్తం సపరేట్గా దానికి పెడతాం. టైం ఎక్కువ పడుతుంది, వినే ఓపిక లేదు, పని చేసే ఓపిక లేదు. ఒక పద్ధతిగా దేవుని సన్నిధిలో అడిగి
ఒక నాలెడ్జ్, దేవుని ఆలోచనతో ముందుకు పోయే ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ కలిసి కాన్ఫరెన్స్ నడపాలంటే we will not allow that to happen, and we are going to fight them, and we are going to see that God's will is again implemented in this conference. దేవుని చిత్తం ఈ కాన్ఫరెన్స్ మీద ఏముందో అది నెరవేర్చడానికి ఇంత స్ట్రిక్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. ఇంతమందితో విరోధం పెట్టుకోలేదు, ఇంతమంది నెగిటివ్ అంటా ఉంటే కూడా తట్టుకొని ఎందుకు ఉంటున్నామంటే బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, బికాస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ వర్క్, అండ్ ఇట్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ రిజిడ్ స్టాండ్. అందరిలా నేను పోతా ఉంటే అసలు ఎటు కాకుండా ఈ దేవుడిచ్చిన అవకాశం ఈ కాన్ఫరెన్స్ మొత్తం మళ్ళీ బెటర్ తీసుకొని మనం గో విత్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్. అంత పెద్ద అసెట్ బేస్ ఇచ్చింది, అంత పెద్ద చర్చ్ ఉన్నది, అంత పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్నది చర్చెస్లో. ఇదంతా కూడా పనికి మన రాజకీయాలతోటి మొత్తం చర్చెస్ అనేది చాలా చేస్తుంది. మోరల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన పెద్దలే ఇట్లాంటి దిగజారిపోతుంది. కాబట్టి కాన్ఫరెన్స్ చెప్పడానికి ఎవరు ఉండలేరు. ఈ జనరేషన్ వాడు నెక్స్ట్ జనరేషన్ అయితే పట్టించుకోరు అసలు. ఏదో ఇవన్నీ దేవాదాయ శాఖ ఇట్లా మామూలు నడిచినట్టు మనం కూడా నడిపించుకోవాలి. ఎవరికి అన్ని వాడెత్తుకోవాలి. ఎవరికి చుట్టాలు ఎక్కువ, ఎవరిని గ్రూప్ ఎక్కువ, తాకటోడు తాపాలి, అన్ని కలుపుకొని లీడ్ చేసేయాలి, మేనేజ్ చేయాలి. సేవకులని బానిసల్లాగా చేసి ఇప్పుడు ఏడ పిలిచి అక్కడ రావాలి సేవకులు, పెట్టింది తినాలి, ఇట్లా అడక తినటోళ్ళని చేసింది సేవకులు. మళ్ళీ వీళ్ళు సేవకులను ఆదుకుంటున్నామని ఒక డైలాగ్. వాస్తవంగా అడగండి, ఏ సేవకులు ఎంత ప్రెషర్ పెడుతున్నారు, మీటింగ్లలో రావాలి, లేదా అట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలి, ఆడిపోవద్దు, ఎటువంటి ఇంపోజిషన్ పెడుతున్నారు సేవకులని. దెర్ ఇస్ నో రెగ్యులర్ పాలసీయే లేదు అసలు. ఒక సేవకుడు, రూరల్ సేవకుడు అయితే ఆయనకి ఇట్లా ఫ్యూచర్ చూసుకోవాలని. సెంట్రల్ చర్చెస్ ఇవ్వని బడ్జెట్ వాళ్ళు ఇష్టం అని చేసుకుని చర్చిలో కొంతమంది బతుకుతున్నారు, వాళ్ళందరూ ఇష్టం అంటే చర్చిని మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు. చర్చెస్ నుంచి అసలు గవర్నమెంట్ కౌన్సిల్ అకౌంటబిలిటీ డాక్టర్ ఆర్నాల్డ్ చేయబట్టి అంతా బ్రేక్ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు అట్లా లేదు, మనం అందరం కలిసి చేయాలి. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసి ఈ సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన ఉన్నవాడు కూర్చొని మాట్లాడితే సెట్ అవుతుంది. కాకుండా ఎవరు పడతా వచ్చి ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్ లాగా మాట్లాడుతూ వాళ్ళకంతా అర్థం చేయడానికి సోషల్ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. చేయకపోతే వాడు ఏదో పెద్ద నేనేదో రాసినా ఎవరు సపోర్ట్ చేస్తాడని ఫీల్ అవుతాం. So we have to be responsible. Kindly excuse me for this kind of presentation. Anyway, దేవునికి మహిమ కలగడానికి, కాన్ఫరెన్స్ని సరి చేసేయడానికి ఖచ్చితమైన ఆలోచన విధానంతో ప్రాపర్గా గవర్నమెంట్ కౌన్సిల్ అడ్హాక్ కమిటీ ముందుకు తీసుకుపోతున్నది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనము ఖచ్చితంగా లైక్ మైండెడ్ పీపుల్ ఎవరెవరు ఇట్లున్నారో వాళ్ళందరినీ దేవునికి వదిలేస్తాము. మన కాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ దేవునికి మహిమ కలిగే పనులు చేయడానికి ఎవరెవరు కంకణం కట్టుకుని ఎవరెవరు సీరియస్గా వర్క్ చేయనుకుంటారో వాళ్ళందరినీ ఒక సైడ్ చేసి we will continue this activity. ఇచ్చిన సమయాన్ని బట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Shalom everyone.